హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా నేను మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే చూడండి. ఏంటి అంటే ఇవి వచ్చేసి ఆపిలికాయలు, ఇది వచ్చేసి బీట్రొట్టి, ఇది వచ్చేసి సీనాకాయలు, అవి వచ్చేసి అరటిపండు. చూడండి, ఇది వచ్చేసి బీట్రొట్టి, ఇది వచ్చేసి అరటిపండు, ఇది వచ్చేసి సీనాకాయలు, ఇవి వచ్చేసి ఆపిలికాయలు. ఇవన్నీ ఇట్లా కోసేసుకొని బీట్రూట్ కానీ ఇట్లా సన్నగా తరిగేసుకొని మన అరటిపండ్లు ఇలాగా ముక్కల కింద కోసేసుకొని, ఈ సీనాకాయలు కానీ ఇలాగా ముక్కల కింద కోసేసుకొని, ఆపిలికాయలు కానీ ఇలాగా ముక్కల కింద అన్నీ కోసేసుకొని ఇవైతే జ్యూస్ చేసుకోవాలా. ఇవి కోసేసి ఇవి ఏం చేయాలంటే కోసేసి సన్నగా ఇలాగ తరిగేసి మన ఖర్జూరకాయలు కొనేసి నీళ్ళల్లో నానబెట్టి, ఖర్జూరకాయలు ఫస్ట్ నీళ్ళల్లో నానబెట్టుకోవాలా. ఒక కప్పు నీళ్ళు తీసుకొని ఒక 8-10 ఖర్జూరకాయలు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టేసేయాల. నీళ్ళల్లో నానబెట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే బాగా మెత్తగా మన పచ్చిపులుసు నలుస్తాం చూడు, మా మాటలలో అయితే పచ్చిపులుసు అంటారు, పచ్చిపులుసు నలిసినట్టు బాగా మెత్తగా పిసికేసేయాల. ఇవి ఈ బీట్రూట్ ముక్కలు ఆ ఖర్జూరకాయ నీళ్ళు వేసి ఇలాగా నానబెట్టేసేయాలన్నమాట. నానబెట్టేస్తే నీళ్ళు చూడండి ఎలాగ వచ్చినాయో, అవి వెంటనే నానబెట్టేసేయాల. ఎందుకంటే పొద్దున్నే మనం సాయంత్రం జ్యూస్ చేసుకుంటామనగా పొద్దున్నే 9 గంటలకైతే ఈ ముక్కలు కోసేసి ఖర్జూరకాయలు ఇవి వేసి నానబెట్టేసేయాల. నానబెడితే నీళ్ళు కానీ ఇలా కలర్ కింద వచ్చేస్తాయి. చూడండి ఎలాగొచ్చినాయో, అలాగొచ్చేస్తాయి. ఆ నీళ్ళు పక్కన పెట్టేసుకొని ఇవన్నీ ముక్కల కిందగా కోసేసి ముక్కల కిందగా అన్నీ తరిగేసుకొని సన్నటివి. ఇంకా దీంట్లోకి ఏం తక్కువ ఉన్నాయంటే క్యారెట్ తక్కువ ఉన్నది. క్యారెట్ గాడి ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. క్యారెట్ ఉంటే నేనైతే జ్యూస్లో క్యారెట్ కానీ వేస్తాను. ఎందుకంటే డైటింగ్కు మా ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు, డైటింగ్కు ఈ జ్యూసే తాగుతాడు. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కదా జ్యూసు, చూస్తూ ఉంటారు కదా, అది వేరే జ్యూసు, ఇది వచ్చేసి వేరే జ్యూసు. అదంటే నేను ఫస్ట్ వీడియో పెట్టిన జ్యూస్ అయితేనా ఈ చీనాకాయలు, ఆపిలికాయలు, అరటిపండు అవన్నీ పచ్చి, బీట్రూట్ అవన్నీ పచ్చి కసకసమని తరిగేసి మిక్సీలో వేసేసి పట్టేసి అది ఇస్తా. అదంతా ఒక వారం తాగుతాడనమాట. మళ్ళీ తర్వాత ఒక వారం, 2వ వారంలో ఏం చేస్తాడు, ఇలాగ చేయమంటాడు. ఇలాగన్నీ ఇవన్నీ అయితే ఖర్జూరకాయలలో